బిగ్ బాస్ సీజన్ 8 మూడో వారం వీకెండ్ వచ్చేసింది. నిన్నటితో ఈ వారం ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అయ్యాయి. అయితే గత సీజన్ మాదిరిగానే ఇప్పుడు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండనున్నాయని తెలుస్తోంది. గత సీజన్ 7లో అర్జున్ అంబటి, నయని పావని, భోలే షావలి, అశ్విని, పూజామూర్తి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అర్జున్ అంబటి హౌస్లో అడుగుపెట్టిన తర్వాత టాస్కుల్లో మిగిలిన కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇచ్చి టాప్ 5లోకి వచ్చేశాడు. ఇక అదే సీజన్లో అందంతో ప్రేక్షకులను ఫిదా చేసింది అశ్విని. అలాగే ఉన్నది ఒక్క వారమే అయినా ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది నయని పావని. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మరో 4 కంటెస్టెంట్లను తీసుకొస్తున్నారట. అయితే గత సీజన్లో చేసినట్లుగా 5వ వారంలో హౌస్లోకి పంపిస్తారా లేక ఒక్కొక్కరిగా ఒక్కో వారం పంపిస్తారా అనే దానిపై క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు మాత్రం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ పేర్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం ఈసారి హౌస్లోకి పాత కంటెస్టెంట్స్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అలాగే కొత్త వారిని కూడా తీసుకొస్తున్నారని తెలుస్తోంది. ఇందులో 4 ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారు. ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్ హరితేజ ఈసారి హౌస్లోకి అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. అలాగే సీజన్ 4 కంటెస్టెంట్ రోహిణి ఎంట్రీ ఇవ్వనుంది. టాస్క్ల విషయం పక్కన పెడితే హౌస్లో కామెడీ మాత్రం గట్టిగానే చేసింది. అలాగే సీజన్ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్ హౌస్లోకి రాబోతున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అవినాష్ను పంపేందుకు ఇప్పటికే బిగ్ బాస్ టీం ఫిక్స్ అయిపోయిందట. వీరు ముగ్గురు కాకుండా సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నయని పావని కూడా మరోసారి సీజన్ 8లోకి తీసుకొస్తున్నారు. నయని పావని సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఒక్క వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. అయితే గతంలో శోభా శెట్టిని కాపాడేందుకు నయనిని బయటకు పంపించారని ఫైర్ అయ్యారు ఆడియన్స్. ఇక ఇప్పుడు మరోసారి నయనిని హౌస్లోకి తీసుకొస్తున్నారట. వీరితో పాటు రీతూ చౌదరి, గోరింటాకు సీరియల్ ఫేమ్ కావ్య కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని టాక్ వస్తోంది.